జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. నిజాయితీ ఉన్న చోట మొండితనం ఉంటుంది. విధేయత ఉన్న చోట మంచి ప్రవర్తన ఉంటుంది. ప్రేమ ఎక్కువగా ఉన్న చోట కోపం కూడా ఎక్కువే ఉంటుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్లపక్షం, ఫిబ్రవరి 21, 2026, శనివారం. తిథి చవితి, మధ్యాహ్నం 1 గంట వరకు, తదుపరి పంచమి. నక్షత్రం రేవతి, రాత్రి 7 గంటల 7 నిమిషాల వరకు, తదుపరి అశ్విని. యోగము శుభము, మధ్యాహ్నం 3 గంటల 51 నిమిషాల వరకు, తదుపరి శుక్లము. కరణం విష్టి, మధ్యాహ్నం 1 గంట వరకు, తదుపరి భవ. రాత్రి 12 గంటల 6 నిమిషాల వరకు, తదుపరి బాలవ. సూర్యోదయం ఉదయం 6 గంటల 30 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 12 నిమిషాలకు, చంద్రోదయం ఉదయం 8 గంటల 53 నిమిషాలకు, చంద్రాస్తమయం రాత్రి 9 గంటల 47 నిమిషాలకు. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 9 గంటల 26 నిమిషాల నుండి 10 గంటల 53 నిమిషాల వరకు, యమగండం మధ్యాహ్నం 1 గంట 49 నిమిషాల నుండి 3 గంటల 17 నిమిషాల వరకు, గుళిక కాలం ఉదయం 6 గంటల 30 నిమిషాల నుండి 7 గంటల 58 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 30 నిమిషాల నుండి 8 గంటల 4 నిమిషాల వరకు, వర్జము ఉదయం 7 గంటల 37 నిమిషాల నుండి 9 గంటల 9 నిమిషాల వరకు. శుభ సమయాలు: అమృత గడియలు సాయంత్రం 4 గంటల 49 నిమిషాల నుండి 6 గంటల 21 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 58 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 52 నిమిషాల నుండి 5 గంటల 41 నిమిషాల వరకు. శుభ గడియలు ఉదయం 10 గంటల 53 నిమిషాల నుండి 11 గంటల 58 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల 19 నిమిషాల నుండి 4 గంటల 49 నిమిషాల వరకు. ఫిబ్రవరి 21, శనివారం. ఈరోజు ఉన్న తిథి చవితి, మధ్యాహ్నం 1 గంట వరకు ఉంది, తదుపరి పంచమి. చవితి రిక్త తిథి కాబట్టి మనం పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించము. తదుపరి వచ్చే పంచమి శుభకార్యాలకు అనుకూలమైన తిథి. అయితే ఈ రోజు ఉన్న వారం శనివారం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. ఈ రోజు రాత్రి 7 గంటల 7 నిమిషాల వరకు రేవతి నక్షత్రం ఉంటుంది. శనివారం రేవతి నక్షత్రం కలయికతో దగ్ధ యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం కాదు. కాబట్టి ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని, ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక పంచాంగం వలన కలిగే దోషాలు ఉండవు కాబట్టి శుభకార్యాలు చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు రాత్రి 7 గంటల 7 నిమిషాల వరకు మీన రాశిలోను, తదుపరి మేష రాశిలోను, సూర్యుడు కుంభ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు రాత్రి 7 గంటల 7 నిమిషాల వరకు సింహ రాశి వారికి, తదుపరి కన్యా రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు రాత్రి 7 గంటల 7 నిమిషాల వరకు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, మిథునం, కన్యా, తుల, మకరం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు: మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు చంద్రోదయం ఎన్ని గంటలకు కామెంట్స్ లో తెలపండి.
ఈరోజు ప్రత్యేకతలు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. 1804 సంవత్సరంలో స్టీమ్ ఇంజన్తో నడిచే రైలు వేల్స్లో మొదటిసారి ప్రయాణించింది. వైద్య శాస్త్రవేత్త, ఇన్సులిన్ సహ ఆవిష్కర్త, నోబెల్ బహుమతి గ్రహీత ఫెడరిక్ బాంటింగ్ గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఫిబ్రవరి 21 శనివారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. వృషభ రాశి శాంతంగా ఉండాలి. మిథున రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. కర్కాటక రాశి అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా మౌనంగా ఉండటం మంచిది. సింహ రాశి మంచి మనసును చాటుకుంటారు. కన్యా రాశి అంతా మంచే జరుగుతుంది. తులారాశి అభివృద్ధి ఉంటుంది. వృశ్చిక రాశి తీపి కబురు వింటారు. ధనుస్సు రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మకర రాశి ప్రశంసలు అందుకుంటారు. కుంభరాశి భయాలను వదిలి ధైర్యంగా ముందడుగు వేయాలి. మీన రాశి విజయం సాధించాలంటే ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.